ముఖ్యంగా సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కృష్ణసూది గారు. సింహరాశి ఇది రాజు లాంటి రాశి. హ్మ్. ఈ రాశికి ఈ సంవత్సరం లాభం లేదు, నష్టం లేదు. హుహు. గౌరవం లేదు, అవమానం లేదు. అన్నీ హ్మ్. సమానం. హ్మ్. లా వ ఆదాయం 5, వ్యయం 5. హ్మ్. రాజపూజ్యం 7, అవమానం 7. హ్మ్. అన్నీ సమానంగా ఉన్నాయి. కానీ అష్టమ శని ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాడు. హ్మ్. కేతువు రాశిలో ఉన్నాడు. మీరు తలా తోకా లేకుండా అనాలోచితంగా తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఎంతగా బాధిస్తాయంటే, ఇవన్నీ నేనెందుకు చేశానని మీరు ప్రతి క్షణం బాధపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఈ సంవత్సరం మీకు కలిగిస్తుంది. దాంతో పాటు గురుడు మీకు సంవత్సర ప్రారంభంలో జూన్ 1 తారీఖు వరకు మీకున్నటువంటి గురుబలం 1 తారీఖు నుంచి వ్యయంలోకొస్తున్నాడు. అక్కడి నుంచి మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఖర్చులు ఆపాలని ప్రయత్నం చేసిన కొద్దీ పెరుగుతున్నాయి. హ్మ్. కాబట్టి మీకు ఆర్థిక విషయాల్లో ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే, అందిన చోటల్లా అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. హ్మ్. అంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ సంవత్సరం కనపడుతుంది. ఒకటి, గురుడు సహకరించట్లేదు. శని సహకరించట్లేదు. రాహుకేతువులు ఇబ్బందిగా ఉన్నారు. ఇక ఇంట్లో మీ పరిస్థితి కూడా ఇంటా బయట. ముఖ్యంగా మీ సంతానం కూడా కొన్ని సమస్యలు ఈ సంవత్సరం మీకు కలిగించేటువంటి అవకాశం ఉంది. సంతానపూర్వకమైనటువంటి చింత, వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల వచ్చినటువంటి కొన్ని తలనొప్పులు. మీరు ఏది ముందు చేయాలి? ఏది తర్వాత చేయాలి? దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? దేన్ని వాయిదా వేయాలి? ఒకటి ముట్టుకుంటే ఇంకోటి ఇప్పుడు చేస్తావా లేదా అన్నట్టు సమస్య మీ ముందుకొచ్చి కూర్చొని మిమ్మల్ని బాధించడం మొదలుపెడుతుంది. నలుగురిలోనూ కొంత విలువ తగ్గేటువంటి అవకాశాలున్నాయి. అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా కేతువు కారకుడవుతున్నాడు. తర్వాత ఈ సంవత్సరం మీకు గ్రహస్థితి ఏ రకంగా చూసుకున్నా, ఎందుకంటే కాలసర్ప దోషం, రాహుకేతువులు. కేతువు మీ రాశిలో ఉండి, సప్తమంలో రాహు ఉండి, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో ఉన్న కారణం చేత ఆగస్టు వరకు, జూన్ నుంచి ఆగస్టు ఈ 2 నెలల కాలం, జూన్, జూలై, ఆగస్టు ఈ 2 నెలల కాలం ఏదైతే ఉందో మిమ్మల్ని చాలా తీవ్రంగా బాధిస్తుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి రాహుకేతువుల మధ్య నుంచి గ్రహాలు యువతలకు వస్తాయి. కానీ శుక్రుడు యువతలకు వస్తున్నాడు. తర్వాత ఆగస్టు 15 తర్వాత రవి మారుతున్నాడు. సింహంలోకి వస్తాడు. ఏదైనా సెప్టెంబర్ తర్వాత ఉండేటువంటి పరిస్థితుల్లో కొద్దో గొప్పో హమ్మయ్య! అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకళ్ళకి బాగుంటే ఒకళ్ళకి. ముఖ్యంగా మాతృవర్గ సంబంధమైన అనారోగ్యం, హ్మ్. తల్లిగారి అనారోగ్యం. హ్మ్. దానివల్ల ఆమెకు కలిగేటువంటి ఔషధ సేవలు గానియండి, ఆపరేషన్స్ కానియండి, లేకుంటే కొన్ని సందర్భాల్లో ఆరోగ్య భంగాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి, ఖర్చు పెట్టిస్తాయి.